రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అసలు ఇల్లా సర్కసా? అసలు మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావేంటి? ఇది ఇల్లే అన్నయ్య. ఏం వదినా, ఇది ఇల్లే కదా? అన్నయ్య ఏంటి అలా మాట్లాడుతున్నారు? చెప్పు వదినా. అవును, ఇల్లే ఇల్లే అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఒకటిసారిగా సిరిచంద్ర షడాప్ అనుకుంటూ చెప్పగానే అందరూ సైలెంట్గా నిల్చొని ఉంటారు. అసలు మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు మీరు ఏం తాగారు అనుకుంటూ చెప్పగానే ఇక అందరూ సైలెంట్గా నిల్చొని ఉంటారు. మీరా, భూమి, అసలు మీరు ఏం తాగారమ్మా? అయినా ఈ గగన్ గాడు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? మామ, నేను ఎందుకు వచ్చానంటే చిన్న పని ఉండి వచ్చాను. ఏంటి, ఏం పని ఉండొచ్చావు అంటే, రేపు భూమికి నాకు సత్యనారాయణ పూజ జరుగుతుంది కదా. అవును, జరిపిస్తున్నాం. అంటే మామ, ఇప్పుడు భూమి నేను పూజలో కూర్చుంటాం కదా, దాంతోపాటు మా అమ్మ నాన్న ఇద్దరు పూజలో కూర్చోవాలని నేను అనుకుంటున్నాను. అదే మా నాన్న అమ్మ పక్కన కూర్చోవాలి. వాట్, ఏమంటున్నావు నువ్వు? భూమి నీ పక్కన కూర్చోవడమే ఎక్కువ, అంతేకాక కేపీ మీ అమ్మ పక్కన కూర్చోవాలా? అలా జరగడానికి వీల్లేదు. మామ, నేను చెప్పేది విను. ఏంటంటే, ఇప్పుడు భూమి నా పక్కన కూర్చుంటుంది, దాంతోపాటు మా అమ్మ మా నాన్న కూడా కూర్చోవాలి కదా. ఇప్పుడు నేను పూజలో కూర్చున్నాక మా అమ్మ ఎవరు లేనట్టు అనాథలా కూర్చోవడం నేను చూడాలనుకోవట్లేదు. ఆ పెద్ద మనిషి ఎన్నన్నా తప్పులు చేయొచ్చు, కానీ ఈ పూజలో కూర్చొని తన దారి చూసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాడు. అంతే తప్ప ఈయన మీద ఉన్న ప్రేమతో కాదు. నేను మా అమ్మ ఒంటరిగా కూర్చుంటుందనే నేను పూజలో కూర్చోవాలని కోరుకుంటుంది అనుకుంటూ చెప్పగానే, హో, నా కొడుకుకి ఇంకా నా మీద బాగా పోలేదు. ఎట్లయితే ఏముంది, పూజలో కూర్చోవాలని నా కొడుకు అంటున్నాడు కాబట్టి ఆ దేవుడు నాకు ఇప్పటికైనా సహాయం చేస్తున్నాడు అనుకుంటూ ఇక కేపీ మనసులో అనుకుంటాడు. ఇక కేపీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయినా ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మమ్మ, ఏంటి మమ్మ, నువ్వు మా ఇద్దరికి సత్యనారాయణ పూజ జరగాలని ఇంత చేస్తున్నావు కదా, మిమ్మల్ని చూద్దామని వచ్చాను. అంతేకాక నా భూమి, నా భార్యను చూద్దామని వచ్చాను, సంతోషాన్ని తట్టుకోలేక అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఏంట్రా, అది నీ మీద ప్రేమతో చేస్తాననుకుంటున్నావా? రేపు నువ్వు ఎవరో తెలిసిపోతుంది అనుకుంటూ మనసులో అనుకుంటాడు శరత్చంద్ర. అయినా వీళ్ళందరూ ఇలా తిరుగుతున్నారేంటి? అసలు వీళ్ళందరికీ ఏం చేసావు నువ్వు? ఏంటి మామ, ఎప్పుడు నన్నే అనుమానిస్తుంటారు? నాకేం తెలుసు? నీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళందరూ నీ మందు తాగారని నాకు తెలుసా? నాకు తెలీదు. అయినా నాకు సీక్రెట్ రూమ్ ఉందని నీకెలా తెలుసురా? ఏంటి మామ అలా అంటున్నావు? ఇది ఎవరిల్లు? భూమిల్లు. భూమిల్లు అయితే నా ఇల్లు, నా ఇల్లు అయితే భూమిల్లు అనుకుంటూ చెప్పగానే, రేయ్, సొల్లు మాట్లాడకు, ఏంటో చెప్పు. మామ, చెప్తుంది విను మామ. భూమిల్లైనా నా ఇల్లు, నా ఇల్లైనా భూమిల్లు. నా ఇంట్లో ఏముంటుందో నాకు తెలియదా అనుకుంటూ చెప్పగానే, పిచ్చి పిచ్చి కథలు పడకు. అసలు వీళ్ళందరికీ ఏం చేసావురా నువ్వు? వీళ్ళందరికీ ఆల్కహాల్ పోసావు కదా, అందుకే వీళ్ళందరూ ఇలా పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నారు. అయినా ఈ ఇంట్లోకి రావడానికి ఎవర్రా హక్కు ఇచ్చింది? అంత ధైర్యం ఉందా? ఏంటి మామ, నా ఇంట్లోకి వచ్చి నా భూమిని చూసుకొని పోదామని వచ్చాను. సంతోషాన్ని తట్టుకోలేక భూమిని చూద్దామని వచ్చాను. అయినా ఈ ఇంటి అల్లుడు ఇంటికి వస్తే ఎందుకు వచ్చావని అంటుకుంటున్నావేంటి అనుకుంటూ ఆకాష్ మాట్లాడగానే, రేయ్, నువ్వు తాగున్నావని మర్యాదగా మాట్లాడుతున్నాను. మామ, ఈ ఇంటి అల్లుడివనే ఈ సత్యనారాయణ పూజ జరగాలని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎవడ్రా నీకు చెప్పింది? అలా ఏమీ కాదు. ఈ పూజ జరిగాక నువ్వెవడో నా కూతుడు ఇక్కడనే నాతో పాటే ఉంటుంది అనుకుంటూ చెప్పగానే, నాన్న అలా అంటున్నారేంటి నాన్న? గగన్ బావ చాలా మంచోడు నాన్న. మీరు గగన్ బావని పొరపాటు చేసుకుంటున్నారు, కానీ గగన్ బావ చాలా మంచోడు నాన్న. ఈ అపూర్వ నక్షత్ర మాటలు పట్టుకొని గగన్ బావను విలన్ చేస్తున్నారు నాన్న.
నాన్న గగన్ బావ మంచోడు మంచోడు అనుకుంటూ ఇక అలానే పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ భూమిని తీసుకొని వెళ్ళి తన రూమ్లోనే పడుకోబెడతాడు. ఇక భూమి మాత్రం పడుకొని గగన్ బావ చాలా మంచోడు, బావా ఎక్కడున్నావు బావా, రేపు ఆకాష్కి నాకు సత్యనారాయణ పూజ జరిపిస్తానని నాన్న కూడా ఒప్పుకున్నాడు, కానీ ఆ పూజ జరగకుండా నువ్వే చెయ్యాలి బావా, ప్లీజ్ బావా ఎక్కడున్నా క్షేమంగానే ఉండాలి అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. గగన్, నువ్వు చాలా లక్కీ మ్యాన్, ఇంత మంచి భార్య దొరకడం నువ్వు చాలా అదృష్టవంతుడివి అనుకుంటూ ఆకాష్ చెప్తూ ఉంటాడు. భూమి గారు, రాని వ్యక్తి కోసం ఇంత ఆలోచించడం వేస్ట్ భూమి గారు. ఎలాగో ఆ గగన్ గాడు చచ్చిపోయాడు, అయినా చచ్చిపోయిన అతని కోసం ఎందుకు భూమి గారు ఇంతలా ఆలోచిస్తున్నాడు? రేయ్, ఎవడ్రా చచ్చిపోయిందన్నది చెప్పింది? నేను చెప్పానా? నా మొగుడు చచ్చిపోయాడని నీకు చెప్పానా? నా బావ బ్రతికే ఉన్నాడు, నా మనసు చెప్తుంది నా బావ బ్రతికే ఉన్నాడు, అయినా చచ్చిపోయాడు అనడానికి నీకు ఎంత ధైర్యం రా నీకు? భూమి గారు, ఎప్పుడో లోయలో పడిపోయిన వ్యక్తి ఇంకా రాలేదంటే తను చచ్చిపోయినట్టే కదా అనుకుంటూ చెప్పగానే, లేదు మా బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, మా బావ చచ్చాడంటే నేను కూడా చచ్చిపోతాను. భూమి గారు జస్ట్ రిలాక్స్, జస్ట్ కామెడీ చేశాను అంతే, కామెడీ ఏంట్రా ఇది కామెడీ లాగుందా? మా బావ బ్రతికి క్షేమంగా ఉన్నాడు అనుకుంటూ భూమి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏ బావా, నువ్వు చనిపోయావా? అతనేంటి చనిపోయాడని చెప్తున్నాడేంటి? నువ్వు బ్రతికే ఉన్నావు కదా అనుకుంటూ గగన్ ఫోటో తీసుకొని ఇక ఫోటో చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే భూమి గారు, పడుకోండి, రేపు పూజ ఉంది కదా. ఏంటి పూజ ఉందా? నువ్వేమన్నా మా గగన్ బావవా? నీతో పాటు కూర్చోవడానికి నేను పడుకుంటాను, నా ఇష్టం, నువ్వు చెప్పడానికి నువ్వెవడివిరా? భూమి గారు జస్ట్ రిలాక్స్, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, బాయ్, గుడ్ నైట్ అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ ఇక తన రూమ్లోకి వెళ్తాడు. ఇక తన రూమ్లోకి వెళ్ళగానే ఒకటిసారిగా శారద చూస్తుంది. ఏంటి నాన్న, ఏంటి ఇలా ఉన్నావేంటి అంటే, అమ్మా నాకు తెలుసురా, నువ్వు భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అయినా అమ్మకెలా తెలిసింది? అమ్మా నీకెలా తెలిసింది? మీ నాన్న చెప్పాడంటే ఇప్పుడు వాడు సీరియస్ అవుతాడు. ఏం లేదురా, నాకు అలా అనిపించింది, నువ్వు భూమి దగ్గరికే వెళ్ళావు కదా. అవునమ్మా, భూమి దగ్గరికే వెళ్ళాను, రేపు పూజ జరుగుతుంది కదా, సంతోషాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయాను అనుకుంటూ చెప్పగానే, నాన్న రేపు మీ ఇద్దరికి పూజ జరుగుతుంది నాన్న, నువ్వు వెళ్ళి పడుకో, రేపు మీ ఇద్దరు ఒక్కడిగా కలుసుకొని ఉంటారు అనుకుంటూ చెప్పగానే, బాయ్ అమ్మా, నేను వెళ్తున్నాను, గుడ్ నైట్ అనుకుంటూ ఇక ఆకాష్ తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటాడు. ఇక శారద మాత్రం ఇక సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కేపీ శారదకు కాల్ చేసి ఇక జరిగిందంతా చెప్పగానే ఒకటిసారిగా శారద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి గగనేనా అసలు మిమ్మల్ని తండ్రి స్థానంలో కూర్చోపెడుతుంది, అయినా తండ్రి అంటేనే తనకు నచ్చదు, అలాంటి వాడు నా కోసం పూజలో కూర్చోవాలని కోరుకుంటున్నాడు అనుకుంటూ ఇక శారద చాలా ఎమోషనల్ అవుతుంది. మీరా, ఏమైతేనేం ఇప్పుడు ఆ పూజలో తండ్రి స్థానంగా నేను కూర్చుంటాను, ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డాను, తండ్రి స్థానంలో కూర్చుంటానో లేదో అనుకొని ఇక కేపీ చెప్పగానే, లేదండి, గగన్ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు, ఈ అమ్మ బాధపడుతుందని ఇదంతా చేశాడు నా కొడుకు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ మాట అనేసరికి ఎగిరి గంతు ఇవ్వబుద్ధి అయ్యింది, కానీ నీకు చెప్తే ఎంతో సంతోషపడతావని నీకు వెంటనే కాల్ చేసి చెప్పాను అనుకుంటూ కేపీ ఫస్ట్ డే ఇక జరిగింది మొత్తం శారదకు చెప్తాడు. ఇక శారద కూడా నైట్ అంతా నిద్రపోకుండా అదే చాలా ఆలోచించుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఉదయం కూడా అవుతుంది. ఇక వెంటనే శారద గగన్ గదిలోకి వెళ్ళి వెంటనే, గగన్ లేనానా, ఏంటమ్మా ఇంత పొద్దుగాల లేపుతున్నావేంటి, టైం చూసావా, 3 o'clock అవుతుంది, ఈ టైంలో లేచేవాడైనా స్నానం చేస్తాడా? ఏంటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నావేంటి,
ఈరోజు సత్యనారాయణ పూజ కదా, ఈరోజు చాలా సంతోషపడుతూ ఉంటావేమో అనుకున్నాను. ఇంకా పడుకొనే ఉన్నావేంటి? లేనన్నా ఇవ్వు, నేను తల అంటుతాను అనుకుంటూ ఇక వెంటనే శారద ఆకాష్ని లేపి ఇక వెంటనే శారద ఆకాష్కి తల అంటుతూ ఉంటుంది. నాన్న, ఆ రూమ్లో నీ బట్టలు కూడా పెట్టాను, అవి వేసుకొనిరా అని చెప్పేసరికి ఇక వెంటనే ఆకాష్ ఆ బట్టలు వేసుకుంటాడు. ఇక ఆకాష్కి మాత్రం పంచ కట్టుకోవడం రాకపోవడంతో అయ్యో ఇది ఎలా వేసుకోవాలి అనుకుంటూ ఇక మెడను చుట్టుకుంటూ ఉంటాడు. నాన్న, ఏం చేస్తున్నావు? అమ్మా, ఇది ఎలా కట్టుకుంటారమ్మా? ఏంటి నాన్న కొత్తగా అడుగుతున్నావేంటి? అది ఎలా కట్టుకుంటారో నీకు తెలీదా అంటే అమ్మా మర్చిపోయాను. సరే నాన్న, నేను కడతాను అనుకుంటూ ఇక వెంటనే శారద ఇక ఆకాష్కి పంచ కూడా కడుతుంది. ఇక వెంటనే టెంపుల్ కాడికి కూడా వెళ్తారు. ఇక టెంపుల్ కాడికి వెళ్ళాక కూర్చొని ఉంటారు. ఇక మరోవైపేమో భూమి కూడా రెడీ అయ్యి ఇక వెంటనే టెంపుల్ కాడికి వస్తాడు. అయ్యో, ఇప్పుడు ఈ పూజ జరగకుండా ఎలా చేయాలి అనుకుంటూ భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ కూడా వచ్చి, ఏంటి భూమి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? పూజ అని తెలిస్తే ఎగిరి గంతేసి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావనుకుంటే ఇలా డల్గా ఉన్నావేంటి? ఏమైంది భూమి అనుకుంటూ అపూర్వ అడిగేసరికి ఇక వెంటనే ఇక భూమి కూడా ఇక నార్మల్గా స్మైల్ ఇచ్చుకుంటూ డల్గా ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పి సూర్య కూడా వస్తాడు. మేడం, ఇప్పుడు ఈ పూజలో భూమి కూర్చోకుంటే మాత్రం వాణ్ణి వెంటనే అరెస్ట్ చేస్తాను, ఆ ఆకాష్ గారిని అనుకుంటూ చెప్పగానే ఒకటిసారిగా భూమి కూడా వాళ్ళ మాటలన్నీ వింటుంది. అంతేకాదు, ఈ యొక్క ప్రూఫ్తో వాడు గగన ఆకాశాన్ని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు ఆకాష్ కాబట్టి. మమ్మీ, ఏంటి మమ్మీ అలా అంటున్నావు? భూమి ఒకవేళ ఆకాశాన్ని తెలిసినా కూడా పూజలో కూర్చుంటే? నక్షత్ర, నువ్వు అలా ఆలోచించకు. ఎందుకంటే భూమి గగన్ కాకుండా పరై మొగాన్ని కూర్చోపెట్టిన ఆ పూజలో కూర్చోదు. ఎందుకంటే తన కోసం నాకు తెలుసు అనుకుంటూ చెప్పగానే ఇప్పుడు ఈ పూజలో ఆకాష్ కాడు కూర్చోకుంటే మాత్రం వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసి ఇక శరశ్చంద్ర గారితో మాట్లాడి భూమిని నేనే పెళ్ళి చేసుకుంటాను, ఆ ఇంటి అల్లుడిని కూడా నేనే అవుతాను అనుకుంటూ ఇక ఎస్పి సూర్య చెప్పగానే, ఏంటి ఇదంతా కుట్రలు పెట్టుకున్నారా వీళ్ళందరి మధ్యలో? ఇప్పుడు నేను ఎలా ఈ పూజ జరగకుండా చేస్తానో స్వామి, ఇదంతా నువ్వే చూడాలి అనుకుంటూ ఇక వెంటనే భూమి దేవుణ్ణి మొక్కుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. భూమి గారు ఏంటి ఇంత బాధలో ఉన్నారేంటి? ఏం చేస్తున్నావు ఆకాష్? ఇప్పుడు మనిద్దరికి పూజ చేస్తున్నారు. ఇప్పుడు పూజ చేస్తే ఏమన్నా ఉందా? ఏముంది? ఏం లేదు కదా, నార్మల్ పూజ. అవన్నీ మూఢనమ్మకాలు భూమి గారు, అవన్నీ పట్టుకొని నిజంగా ఇంత టెన్షన్ పడుతున్నారు కదా, సో సిల్లీ అనుకుంటూ నవ్వుతూ ఉండగా ఇక ఒకటేసారిగా భూమి ఆకాష్ని కోపంగా చూస్తుంది. భూమి గారు, తెలుస్తుంది మీ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పూజ జరగదంటే ఒకటే మార్గం. ఏంటది? చెప్పు చెప్పు భూమి గారు, అంత టెన్షన్ పడకండి, చెప్తాను. ఏంటంటే ఇప్పుడు తార ఒక్కతే ఈ పూజ జరగకుండా చేస్తుంది. ఏంటి తారనా? ఏం చేస్తుంది? ఈ పూజ జరగకుండా చెయ్యి అంటే తను ఏదైనా చేసి ఈ పూజ జరగకుండా చేస్తుంది. ఏం చెప్పాలి ఆలోచిస్తున్నాను. ఏదైనా చేసి ఇప్పుడు పూజ జరగకుండా చేయాలి. ఇప్పుడు మనకు ఒకటే మార్గం. తార ఒక్కతే ఈ పూజ జరగకుండా చేస్తుంది. భూమి గారు, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే తారతో వెళ్ళి మాట్లాడతాను అనుకుంటూ వెంటనే ఆకాష్ తార దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆకాష్ తార దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? ఏం చెప్తే తార ఈ పూజ జరగకుండా చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.